సిబిల్ స్కోర్ని నెల రోజులకు ఒకసారో లేకుంటే 2 నెలలకు ఒకసారో చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఏ విధంగా ఉన్నది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేటటువంటి విషయాలు అయితే మనకు తెలుస్తాయి. అయితే కొన్నిసార్లు మనం అన్ని పేమెంట్ టైం టు టైం చేస్తున్నామని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక అకౌంట్ మిస్ అయిపోతుంది. సో దానివల్ల ఆ అకౌంట్ ఓవర్డ్యూ ఉండడం వల్ల, అకౌంట్ పెండింగ్ ఉండడం వల్ల మన యొక్క సిబిల్ స్కోర్ అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ చెప్పాలంటే కొన్నిసార్లు ఏమైందంటే మనం ఒక క్రెడిట్ కార్డు తీసుకొని కొన్ని రోజులు వాడతాం. తర్వాత ఎందుకో దాంట్లో వచ్చేటటువంటి లాయల్టీ పాయింట్స్ నచ్చకనో, లేకుంటే దాంట్లో లిమిట్ తక్కువగా ఉందని చెప్పేసో, లేకుంటే దాంట్లో ట్రాన్సాక్షన్స్ బాగా అయితే లేవని చెప్పేసి దాన్ని పక్కన పడేస్తాం. ఆ కార్డు యాక్టివ్గానే ఉంటుంది. అట్లాంటి ఉన్నటువంటి కార్డు పైన మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన అంత పేమెంట్ చేసేసినాంలే అని చెప్పేసి అప్పుడే అంటుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత దానికి యాన్యువల్ సర్వీస్ ఛార్జెస్ అని చెప్పి 1200 1500 దానిపైన పడడం వల్ల దాన్ని మనం వాడట్లేదని మనం పక్కన ఉంచి దాన్ని పేమెంట్ చేయడం మర్చిపోతాం. దాంతో ఏమైందంటే మన యొక్క సిబిల్ స్కోర్ ఘోరంగా దెబ్బతినేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అందుకని ఇట్లాంటి విషయాలు తెలవాలంటే కంపల్సరీ సిబిల్ స్కోర్ను మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారంటే లోన్ కావాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఇచ్చేసి ఫోన్ నెంబర్ ఇచ్చి చెక్ చేయించుకుంటారు. ఇట్లా బ్యాంకులకి వెళ్ళి, లేకుంటే ఫైనాన్స్ వాటిలకి వెళ్ళి, లేకుంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకి వెళ్ళి సిబిల్ స్కోర్ కనుక బ్యాంక్ లోపల చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క సిబిల్ స్కోర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సిబిల్ స్కోర్ తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా కాకుండా జస్ట్ ఎంక్వైరీ అనమాట, అది మన సిబిల్ స్కోర్లో ఎంక్వైరీ జరిగినట్టు కూడా తెలియదు అనమాట. సో అట్లాంటి పేటిఎంలో చెక్ చేసుకోవడం, ఫోన్పేలో చెక్ చేసుకోవడం, లేకుంటే మనీ కంట్రోల్ యాప్లో చెక్ చేసుకోవడం. సో ఇట్లా చాలా యాప్స్ అనేవి ఈ మధ్యలో క్రెడిట్ స్కోర్ను ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందులో చెక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అందులో చెక్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి ఫ్రెండ్స్. అదేవిధంగా కొన్నిసార్లు ఏమైందంటే వేరే వాళ్ళ లోన్లు కూడా మన పైన రిఫ్లెక్ట్ అవుతుంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే మన పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకొని మన పేరు మీద లోన్ తీసుకుంటారు. లేదా మన పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకొని మనకు తెలియకుండానే గ్యారంటర్ లెక్క మనల్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి విషయాలు కూడా మనకు ఈ సిబిల్ స్కోర్ చూసుకోవడం వల్ల తెలిసిపోతాయి అనమాట. గతంలో ఆంధ్ర బ్యాంక్ ఉండే, అది ఆంధ్ర బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయింది. అంటే సిబిల్ స్కోర్లో ఏమైందంటే మనం ఒక లోన్ ఆంధ్ర బ్యాంక్లో తీసుకున్నాం అనుకో, అది ఇప్పుడు యూనియన్ బ్యాంక్లో కనబడాలి. కానీ ఆంధ్ర బ్యాంక్లో కనబడుతుందా ఈ లోన్ ఉన్నట్టు యూనియన్ బ్యాంక్లో కనబడుతుంది. ఇట్లాంటివి కూడా కొన్ని బ్యాంకుల వల్ల మిస్టేక్ జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే కొన్ని యాప్లలో లోన్ తీసుకోమందామని మనం ప్రయత్నం చేస్తాం. ఆ లోన్ తీసుకుందామని ప్రయత్నం చేస్తాం. సరే ఒక 10,000 లోన్, చిన్న యాప్లలో లోన్ అయితే అసలు